విశాఖ కేజీహెచ్లో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ తండ్రి తన బిడ్డ కోసం పడిన కష్టాలు వర్ణనాతీతం. నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం తండ్రి ఆక్సిజన్ మోసిన దృశ్యం అందరినీ కలిచివేస్తోంది. కాకినాడ జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే మహిళ కేజీహెచ్లో నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకుని ముందు నడవగా సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన మోసుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బిడ్డ కోసం తండ్రి పడిన కష్టాన్ని చూసి చెల్లించిపోతున్నారు. కేజీహెచ్లో సిబ్బంది లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. విశాఖ కేజీహెచ్లో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ తండ్రి తన బిడ్డ కోసం పడిన కష్టాలు వర్ణనాతీతం. నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం తండ్రి ఆక్సిజన్ మోసిన దృశ్యం అందరినీ కలిసివేస్తోంది. కాకినాడ జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే మహిళ కేజీహెచ్లో నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకుని ముందు నడవగా సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన మోసుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బిడ్డ కోసం తండ్రి పడిన కష్టాన్ని చూసి చెల్లించిపోతున్నారు. కేజీహెచ్లో సిబ్బంది లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, కేజీహెచ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ వైద్య అధికారులు కానీ ఏం చెప్తున్నారు? ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది? నరేష్, మనం ఈ ఘటన మీద కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ వాణి గారిని మనం సంప్రదించడం జరిగింది. క్లియర్ గా చెప్పారు. ఇక్కడ అల్లు సునీత అనే గర్భిణి డెలివరీ కోసం కేజీహెచ్ లో జాయిన్ అయ్యారని, నిన్న డెలివరీ కూడా అయ్యారు. అయితే ఇది ప్రీమెచ్యూర్ డెలివరీ కావడంతో కొన్ని సమస్యలు వచ్చాయని, అందువల్ల ఆక్సిజన్ సిలిండర్ కావాల్సి వచ్చిందని తమ సిబ్బంది అలాగే మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా వేరే వాటికి తరలిస్తున్నప్పుడు నుంచి ఆ బిడ్డతో పాటు కూడాను కన్న తండ్రి కూడా ఫాలో అయ్యారని, అయితే అక్కడ ఉన్న నర్సులు ఆ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా పడ్డం చూసి తనంతకు తానే అంటే ఆ బిడ్డ తండ్రి విష్ణుమూర్తి పట్టుకున్నారని, అంటే తప్ప ఇక్కడ సిబ్బంది లోపం కానీ ఎటువంటివి లేదని కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేకంగా చెప్పారు. అలాగే బిడ్డ తండ్రి విష్ణుమూర్తిని కూడాను క్లియర్ గా అడిగాను. అసలు ఏం జరిగింది ఏంటంటే, అంతా మా కేజీహెచ్ లోని మంచి వైద్యమే అందిందని, డెలివరీ కూడా చేశారు. ప్రీమెచ్యూర్ డెలివరీ అంటే కొన్ని సమస్యలు వచ్చాయని, తమ ప్రెగ్నెంట్ బిడ్డ కూడాను తల్లి కూడా క్షేమంగా ఉన్నారని, అయితే ఈ సిలిండర్ అంటే ప్రీమెచ్యూర్ డెలివరీ కావడంతో ఆక్సిజన్ సిలిండర్ తీసుకువెళ్లే క్రమంలోని అక్కడ నర్సు ఇబ్బందులు పడడం తన కళ్ళారా చూశానని, అది నా బిడ్డ కోసం కదా వాళ్ళు అంత కష్టపడుతున్నారు, ఆ ఉద్దేశంతోనే తనంతగా తానే ఆ సిలిండర్ ని భుజం మీద తీసుకొని వెళ్ళేసి చేశానని కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిడ్డ తండ్రి విష్ణుమూర్తి స్వయంగా చెప్పారు. అంతే తప్ప అక్కడ కేజీహెచ్ లో సిబ్బంది లోపం కానీ ఇటువంటి లేదని కూడా చెప్పారు. ప్రస్తుతానికైతే బిడ్డ అలాగే తల్లి కూడా క్షేమంగా ఉన్నారని మొత్తం మీద చూస్తుంటే ఈ వీడియో మాత్రం అయితే సోషల్ మీడియాలోని చాలా వైరల్ అయింది. అక్కడ సిబ్బంది కొరత ఉందని వేరువేరుగా వార్తలు రావడం మీద కూడాను ఇటు వైద్య సిబ్బంది కూడా ఖండించారు, అలాగే బిడ్డ తండ్రి కూడా ఖండించారు. ఏదేమైనా కూడా ఈ ఘటన మీద కూడాను ఇటు కేజీ సిబ్బంది కూడా స్పందించి భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉండేందుకు కూడా అక్కడ బ్యాటరీ వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఏదేమైనా కూడా ప్రజెంట్ అయితే బిడ్డను అలాగే తల్లి కూడా క్షేమంగా ఉన్నారని చెప్తున్నారు.